లక్ష్మీదేవి కటాక్షం కలగాలి, మన ఇంట్లో సిరి సంపదలు కురవాలి, ధనానికి లోటు అనేది ఉండకూడదు, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకూడదు, ఎలాంటి దుష్ట శక్తులు అనేవి ఉండకూడదు, మన ఇంట్లో ఎప్పుడూ కూడా సంపద అనేది బాగా ఉండాలి, ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండకూడదు అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం ధనం దాచుకునే బీరువాని ఎంతో పవిత్రంగా కూడా భావిస్తూ ఉంటాము. డబ్బుని దాచుకునే బీరువాలో ఎప్పుడూ డబ్బు అనేది ఉండాలి, డబ్బు లేకుండా బీరువా ఖాళీగా ఉండకూడదు అని మనం ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూనే ఉంటాము. మరి మన బీరువా నిండా ఎప్పుడూ డబ్బులు ఉండాలి, మన బీరువా కోట్లతో నిండిపోవాలి. బీరువా ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి లేకుండా ఉండకుండా మన అవసరాలకు సరిపడ డబ్బుని ఎప్పుడు నింపుకుంటూ ఉండాలి అంటే బీరువా కింద ఉప్పుతో రహస్యంగా రాత్రికి ఈ విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఊహించలేని అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. ఉప్పు అనేది ఎంత అద్భుతమైనది అంటే ఉప్పుతో చేసే ఫలితం అనేది మనకు తక్షణం వస్తుంది. ఉప్పుతో ఏ పరిహారం చేసినా వెంటనే ఫలితం వస్తుంది. ఇది కేవలం శాస్త్రం చెబుతున్న మాటనే కాదు, ఇది సైన్స్ కూడా నిరూపించింది. ఉప్పు అనేది మన చుట్టూ ఉన్నటువంటి దుష్ట శక్తిని, మన కంటికి కనిపించని ఒక చెడు గాలి అనేది మన చుట్టూ ఉంటూనే ధనం రాకుండా ఆపేస్తూ ఉంటుంది. ధనం సంపాదించే మార్గాలు అనేవి తెరిపించదు. మనం ఏ పని చేసినా అందులో విజయం కలగదు. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు, ఆర్థిక సమస్యలు, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అంతేకాకుండా ఎంత కష్టపడినా సరే మనకు రూపాయి కూడా మిగలదు. అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది అంటే ఖచ్చితంగా మన చుట్టూ ఏదో ఒక మనకు తెలియని దుష్టశక్తి అనేది దాగి ఉంది అని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మనం ఎంతో కష్టపడి పని చెయ్యాలి అనుకుంటూ ఉంటాము, అయినప్పటికీ పని మాత్రం కనిపించదు. ఏ పని చెయ్యాలో అర్థం కూడా కాదు. అలాంటి సమయంలో ఉప్పుతో రాత్రికి రహస్యంగా ఈ పరిహారం పాటిస్తే గనక మీరు ఊహించలేని, నమ్మలేని అద్భుతాలను చూస్తారు. మీ ఇంట్లో ఎప్పటికీ దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా ఉండాలి అంటే ఉప్పుని 4 గిన్నెల్లో పోసి అవి కూడా గాజు బౌల్స్లో పొయ్యాలి లేదా గాజు గ్లాస్లో పొయ్యాలి. మీరు ఇతర ఏ వస్తువులను తీసుకున్నా అంటే స్టీలు, ఇత్తడి, రాగి వంటి వస్తువులను తీసుకొని పరిహారం చేస్తే దానికి ఫలితం రాదు. గాజు బౌల్ అనేది మనకు ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తిని గ్రహిస్తుంది. అలాంటిది అందుకే గాజు బౌల్లో ఉప్పుని వేసి అప్పుడు మనం పరిహారాలు చేస్తూ ఉండాలి. అలా 4 గాజు బౌల్లో ఉప్పుని వేసి మన ఇంట్లో రహస్యంగా 4 మూలల్లో ఆ ఉప్పుని ఉంచాలి. అది మీ బెడ్రూమ్లో ఉంచుతారా, హాల్లో ఉంచుతారా, కిచెన్లో ఉంచుతారా, మీ ఇష్టం. అలా ఉంచి ఆ ఉప్పుని 15 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. అలా చేస్తే మీ ఇంట్లో చిన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదు. అలానే మీరు ఒక గాజు బౌల్ని తీసుకొని అందులో కొన్ని చిల్లర నాణాలను వేసి ఆ చిల్లర నాణాలను ఎప్పుడూ కూడా బీరువాలో ఉంచి వాటిని అప్పుడప్పుడు కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉండాలి. అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది చాలా సులువుగా, సునాయాసంగా కలుగుతుంది. అమ్మవారికి చిల్లర నాణాల యొక్క సౌండ్ అంటే చాలా ఇష్టం. అందుకే అలా చేస్తే డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది, ధనాకర్షణ జరుగుతుంది, లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది. మరి అదేవిధంగా రహస్యంగా బీరువా కింద ఉప్పుని రాత్రి సమయంలో పెట్టండి. అలా ఉప్పుని పెట్టిన తరువాత మీ ఇంట్లోకి ధనాకర్షణ జరుగుతుంది. మీ డబ్బు పైన, మీ బీరువా పైన ఉన్నటువంటి చెడు దృష్టి, నరదృష్టి, మనకు తెలియకుండానే ఉండే నకారాత్మక శక్తి, అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుండి బీరువా దగ్గర నుండి వెళ్ళిపోతుంది. అలా నకారాత్మక శక్తి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన మరుక్షణం మన ఇంట్లోకి దైవశక్తి రావడం జరుగుతుంది. అందుకే ఎప్పుడు అయినా సరే బీరువా కింద ఉప్పుని ఉంచండి. అది గాజు గ్లాస్లోనైనా సరే లేదా మట్టి పాత్రలోనైనా సరే ఉంచండి. ఇతర రాగి, ఇత్తడి వంటి వాటిలో ఉంచొద్దు. మట్టి లేదా గ్లాస్ పాత్రలో మాత్రమే ఉంచాలి. అలా ఉంచి 15 రోజులకు ఒకసారి కానీ లేదా నెలకు ఒకసారి కానీ ఆ ఉప్పుని మారుస్తూ ఉండండి.
అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది. ఉప్పు అనేది ఎంతటి దుష్ట శక్తినైనా లాగేసుకునే గుణం కలిగి ఉన్నటువంటిది. అది కూడా మీరు రాళ్ళ ఉప్పుని మాత్రమే వాడండి. సన్నపు ఉప్పుని అంటే కూరల్లో వాడే మెత్తటి ఉప్పుని వాడకూడదు. రాళ్ళ ఉప్పుని ఎప్పుడూ ఎక్కువగా వాడుతూ ఉండాలి. అంటే వంటల్లో కూడా రాళ్ళ ఉప్పుని వాడుతూ ఉండాలి. స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పుని వేసుకొని చేస్తూ ఉండాలి. ఇలా రాళ్ళ ఉప్పుని అధికంగా వాడటం వల్ల ఇంట్లో అస్సలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ఇంట్లో గొడవలకి స్థానం ఉండదు. అంతేకాకుండా మనకు ఎప్పుడైనా సరే ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని తుడిస్తే గనక మనకు ప్రతికూల శక్తులు తగ్గిపోయి అనుకూల శక్తులు అనేవి ఇంట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పుతో దొడ్డు ఉప్పుతో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే గనక ఇంట్లో ధనవర్షం కురవడం ఎవ్వరూ ఆపలేరు. లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రాళ్ళ ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది. అమ్మవారు కూడా క్షీరసాగర మదనం జరిగిన తరువాత సముద్రం నుండే అమ్మవారు ఉద్భవించారు. అందుకే అమ్మవారికి సముద్రంలో దొరికే గవ్వలు, చక్రాలు, అదేవిధంగా శంకు, ఉప్పు అంటే చాలా ఇష్టం. అందుకే వీటిని లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా చెప్పుకోబడతారు. వీటిని లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా భావిస్తూ ఉంటాము. వీటితో ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అయితే కలుగుతుంది. మరి రాత్రికి రహస్యంగా ఉప్పుని ఈ విధంగా మీరు బీరువా కింద పెట్టి చూడండి. నమ్మలేని ఫలితాన్ని కేవలం ఒక్క వారంలోనే చూస్తారు. డబ్బు వృధా ఖర్చు తగ్గుతుంది. సంపద పెరుగుతుంది. సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. సకల సంపద, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలతో ఉండగలుగుతారు. ఉప్పు అనేది చాలా సహజ సిద్ధమైనది. ఉప్పుకు గాలిలో ఉండే అటువంటి నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి చాలా ఎక్కువ. అంతేకాకుండా ఉప్పు ఇంట్లో ఇలా వాడితే గనక నకారాత్మక శక్తితో పాటు ఎంతటి నరదృష్టి అయినా సరే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగులుతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మరి అలాంటి నరదృష్టిని ఈ విధంగా తొలగించుకుంటే గనక ఖచ్చితంగా ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది. నరదృష్టి ఒక్కటి లేకపోతే మన సంపదను ఎవ్వరూ ఆపలేరు. సకల సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయి. మీ బీరువా నిండా డబ్బు ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.